ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏ దేవతో చాపుతుందనుకుంటే నా దేవతో చాపింద్రా. అవునరా, నీకు పెళ్లి చూపులన్న ప్రతిసారి ఎంట్రీ ఇస్తుంది, ఏదో ఒకటి చేసి ఆపేస్తుంది. హే, నువ్విక్కడికెందుకు వచ్చావు? పిలవని పేరంటానికి రావడానికి నీకు సిగ్గుగా లేదా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. చూడండి, నిజానికి మా అమ్మ చేసింది తప్పే. ఆమె చేసిన తప్పుకి క్షమాపణలు చెప్పి మీ డబ్బులు తిరిగిద్దామనే వచ్చాను. నీ ముష్టి మాకేం అవసరం లేదు. నీ మొహం చూడ్డానికి కూడా మాకిష్టం లేదు. మర్యాదగా వెళ్ళిక్కడి నుంచి. నానమ్మ, తనేదో చెప్పాలనుకుంటుంది కదా, అది చెప్పనివ్వండి. మీరు చెప్పండి. అవును మేడం, ఇక్కడ జరుగుతుందంతా చూశాక వీళ్ళిద్దరికీ పెళ్లి జరగబోతోందని అర్థమైంది. నిజానికి ఈ పెళ్లి జరిగితే మీరు చాలా నష్టపోతారు. జీవితకాలం బాధపడతారు. వామ్మో, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం మైథిలికి బాగా తెలిసిపోయినట్టుందిగా. పొర్రపాటున వీళ్ళ అప్పుల సిట్ట ఇప్పిందనుకో, ఈ పెళ్ళాగిపోతే. హలో, నువ్విచ్చిన సలహాలు చాలు, నోరు మూసుకొని వచ్చిన దారి నెల్లే. అది కాదు సార్, నేను చెప్పేది వినండి. హే, ఆపుతావా? అప్పుడు కూడా ఇలాగే వచ్చి కన్ఫ్యూజన్లో మా అబ్బాయి పెళ్లి చూపులు చెడగొట్టావు. నా పేరు మైథిలి సార్. మీకు కాబోయే అల్లుడు గారు ఆల్రెడీ ఒక అమ్మాయిని డీప్గా లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే కన్ఫ్యూజన్లో వచ్చి మాట్లాడుతున్నావు. నీ బోడి సలహాలు ఇక్కడ ఎవ్వరికీ అక్కర్లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. మేడం ప్లీజ్, మీ మంచికే చెప్తున్నాను, నా మాట వినండి. నీతో మాటలు అనవసరం. మేనేజర్, మేనేజర్. ఏమైంది మేడం? మేనేజర్ గారు, ఈ అమ్మాయి వల్ల మా ఫంక్షన్ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఈ అమ్మాయిని బయటికి ఏంటండి. మేడం ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను వీళ్ళ పెళ్లి చెడగొట్టడానికి రాలేదు, మీకు హెల్ప్ చేద్దామనే వచ్చాను. బయట తీసుకెళ్ళండి. మాట వినండి. తీసుకెళ్ళమని చెప్తున్నానా? ప్లీజ్ వినండి. అయ్యో, నన్ను వదలండి. నేను చెప్పేది వినండి ప్లీజ్. మేడం, మేడం. అమ్మయ్యా, పెద్ద తుఫాను వెలిసిపోయినట్టు అయిపోయింది. ఇక జరగాల్సిన కార్యక్రమం చూడండి. ఇద్దరు చూస్తారేంటి? దండలు మార్చుకోండి. మార్చుకోండి, మార్చుకోండి. అమ్మో, ఇంకా ఇక్కడే ఉంటే ఆ మైథిలి వచ్చి వీళ్ళ ముష్టి బతుకుల గురించి చెప్పి ఈ సంబంధం క్యాన్సిల్ చేసినా చేయొచ్చు. సాధ్యమైనంత త్వరగా ఈ నుంచి వెళ్ళిపోవాలా. ఆగండి. అమ్మా, ఇప్పుడే టైం చూశాను, ఆల్రెడీ దుర్ముహూర్తం కూడా వచ్చేసింది. ఈ కార్యక్రమం ఇంకో మంచి రోజు చూసి పెట్టుకుంటే బాగుంటుందమ్మా. చూస్తూ చూస్తూ దుర్ముహూర్తంలో చేయడం ఎందుకులే, మంచి ముహూర్తం చూసి జరిపిద్దాం. అవును నానమ్మ, అదే మంచిది. నా ప్లాన్ అంతా సడగొట్టింది. రేయ్, ఒక్క సామాను కూడా వదలొద్దు, విసిరి పారేయండి. అయ్యో ఆగండి. కొంచెం ఆగండి సార్, నా మాట వినండి సార్. నెల నెల అద్దె కట్టడం లేదా? లేదా ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం లేదా? అద్దెలైనా సొంత ఇలా చూసుకుంటున్నామండి. అదే నా భయం కూడా. చుట్టుపక్కల చేతికి దొరికిందలా నొక్కేసినట్టు ఏదో ఒక రోజు నా ఇల్లు కూడా నొక్కేస్తారని భయపడే మిమ్మల్ని ఖాళీ చేయిస్తున్నాను. మేము అలాంటి దుర్మార్గులం కాదండి. దయచేసి ఒక్క నెల గడువు ఇవ్వండి, మేము వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. కుదరదు, ఉన్న ఫలంగా ఖాళీ చేయాలంతే. ఏంటి
ఊరుకుంటున్నాను కదా అని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? మర్యాదగా మా సామాన్లన్నీ లోపల పెట్టించు. ఒక్కడి కూడా వదలదు. వేసేంట్రా. నా ఇంట్లో 10 లక్షల రూపాయల డబ్బు 20 తులాల బంగారం పోయిందని నీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాను. నా మీదే పోలీస్ కేసు పెడతావా? వెళ్ళి పెట్టు. ఈ కాలనీ వాళ్ళందరితో నీ మీద కేసు పెట్టిస్తాను, నువ్వు పెద్ద గజ దొంగవని. అన్నా అన్నా, ఇప్పటికిప్పుడు ఇల్లు ఎక్కడ దొరుకుతుందన్నా? కనీసం ఒక వారం రోజులన్నా టైం ఇవ్వ అన్న, ప్లీజ్ అన్నా. అన్నా, భలే ఫ్యామిలీ రా మీది. మీ అమ్మ నా మీద పోలీస్ కేసు పెడతానంటది, నువ్వేమో బతిలాడుతున్నావు. అందరూ మహానటులు రా. పోరా. అక్క అక్క చూడక్క, ఇంటి ఓనర్ వచ్చి ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమని సామాన్లన్నీ బయట పడేస్తున్నాడు. కనీసం వారం రోజులు టైం అడిగినా ఇవ్వనంటున్నాడు. ఒక్కడి కూడా వదలదు. ఏంట్రా బయటికి? ఏం సార్ ఇది? అసలు ఇప్పటికిప్పుడు మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు డబ్బులు అవసరమై ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేశారమ్మా. కొనుక్కున్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేయించమన్నారు, అదే చేస్తున్నాను. ఆ కొనుక్కున్న వాళ్ళు ఎవరో చెప్పండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఒక నెల రోజులు టైం అడుగుతాను. నెల రోజులు కాదు కదా, ఒక్క నిమిషం కూడా వాళ్ళు టైం ఎవరు? ఎందుకు సార్? ఎవరు అసలు ఇంతకీ ఎవరు వాళ్ళు? మలినేని జానకమ్మ. మీకు అప్పు చెప్పిన పని పూర్తి చేశారా? ఇప్పుడే చేస్తాను అత్తయ్య గారు. నా కోసం నువ్వు అర్జెంటుగా ఓ పని చేయాలా? ఏంట్రా మొత్తం ఏంట్రా చూస్తారంటే? ఓహో, ఈ సన్నాసి పని చేస్తుంది ఆవిడ గారేనా అనుకున్నాను. ఒక్కడి కూడా ఒక్క మాట అయినా చెప్పకుండా ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే అనుకున్నాను దీని వెనక దిక్కుమాలిన ఫ్యామిలీయే ఉంటుందని. సత్య, వాళ్ళని ఎందుకు తిడతావు? తప్పు మన వైపు కూడా ఉంది. నువ్వు వాళ్ళతో గొడవలు పెట్టుకోబట్టే కదా పరిస్థితి ఎంత దూరం వచ్చింది. మీరు ఆపుతారా? ఇదిగో చంటాబాయ్, వెళ్ళి ఆ జానకమ్మతో చెప్పు, ఆవిడ పెట్టుకుంది ఈ సత్యవతితో అని. నన్ను కెలుక్కుంటే పర్యవసానం ఎలా ఉంటుందో త్వరలోనే మీ జానకమ్మకి రుచి చూపిస్తానని కూడా చెప్పు. అమ్మా, జరిగింది సరిపోలేదా? ఇంకా శబదాలు చేస్తున్నావు? చేసిన గొడవలు చాలు, ఇంతటితో ఆపే. ఒక్కడి కూడా వదలదు. విషయం మాకు పూర్తిగా అర్థమైంది సార్. మమ్మల్ని ఇంటి బయట గెంటి మా బ్రతుకుల్ని నడివీధిలోకి తెచ్చి నిలబడ్డానికి నీడ కూడా లేకుండా చెయ్యాలని ఆ కుటుంబం కంకణం కట్టుకున్నట్టుంది. అయినా మేం భయపడం. ఎవరి మోచేతుని తాగి మేము బ్రతకడం లేదు. మా కష్టాన్ని నమ్ముకుని మేము బ్రతుకుతున్నాం. ఇంతకంటే మంచి ఇల్లే పెట్టుకుంటాం. ఇంకా చూస్తారేంటండి? వెళ్ళి ఏదో ఒక ఆట పట్టుకురండి. ఇంకో ఇల్లు వెతుక్కొని చావాలి కదా. సామాన్లు అయిపోయినట్టుగా? సరే, ఇంటికి తాళం వేసి తీసుకెళ్లి జానకమ్మ గారికి ఇవ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.